దేశమంతా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందరూ తమ కుటుంబాలతో కలిసి ఆనందంగా దీపావళి పండుగను జరుపుకుంటుండగా ప్రధాని ఈసారి దీపావళిని గోవా తీరంలో నేవీ సిబ్బందితో కలిసి జరుపుకున్నారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ధీటుగా జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకలో మెన్ ఇన్ వైట్తో కలిసి ప్రధాని జరుపుకున్నారు. 2014లో ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి మోదీ ప్రతి దీపావళిని సాయుధ దళాల సిబ్బందితో చేసుకోవడం ఒక సంప్రదాయంగా మారింది. గోవా కర్వార్ తీరంలోని స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించిన ప్రధాని అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. నేవీ విన్యాసాలను ప్రత్యక్షంగా తిలకించిన ఆయన సిబ్బందితో సరదాగా గడిపారు. నౌకాదళ యూనిఫామ్తో మోదీ ప్రసంగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా భారత నేవీపై ప్రధాని ఆసక్తికర కామెంట్లు చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్లో దీపావళి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఛత్రపతి శివాజీ ప్రేరణతో మన నావికాదళం ముందుకెళుతోందన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్, మేడ్ ఇన్ ఇండియా చూస్తున్నామని చెప్పారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే చాలు శత్రువులకు నిద్ర కూడా పట్టదని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు. అదే సమయంలో పాక్ నౌకలో అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్లో మీ పరాక్రమం చూసి పాకిస్తాన్కు నిద్రలేని రాత్రులు గడిపిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ భారత నావికాదళ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. వీరోచిత పరాక్రమం చూపిన త్రివిధ దళాలకు ఆయన సెల్యూట్ చేశారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించటం అత్యవసరమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. జలాలపై పడుతున్న సూర్యకిరణాలు జవాన్లు వెలిగించిన దీపపు కాంతుల్లా మెరుస్తున్నాయని తెలిపారు. కాగా దేశ ప్రధానమంత్రిగా 2014లో ప్రమాణం చేసిన తర్వాత నరేంద్ర మోదీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. సైనిక దుస్తులు ధరించి దళాలతో కలిసిపోయి వారితో మాట్లాడుతూ స్వీట్లు తినిపిస్తూ జవాన్లలో స్ఫూర్తి నింపుతున్నారు.